Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం పర్ముటేషన్ కాంబినేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూసుకోబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది. సో అండ్ మీకు దీనికన్నా ముందు అండ్ క్లాసెస్ సంబంధించిన పర్ముటేషన్ కాంబినేషన్ సంబంధించిన క్లాస్ సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా బేసిక్స్ అంటే ఏ ఫార్ములా ఇప్పుడు వాడాలి అని చెప్పిన వీడియో ఉంది, అది చూస్తే మాత్రం మీకు కంప్లీట్ గ్రిప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకోండి. Find the number of ways of selecting a cricket team of 11 players from a 7 batsmen and 6 bowlers such that there will be at least 5 bowlers in the team. సో ఇక్కడ మనకి ఒక క్రికెట్ టీం రెడీ చేయమన్నారు. రెడీ చేయమని మనకి ఏమేమి ఇచ్చారు? 6 బౌలర్స్ని ఇచ్చారు. సో 6 బౌలర్లు అండ్ 7 బ్యాట్స్మెన్స్ని ఇచ్చారు మనకి. సో ఇచ్చి వీళ్ళల్లో నుంచి మనల్ని ఒక 11 మందిని సెలెక్ట్ చేయమన్నారు, టీం ఫామ్ చేయమన్నారు. సో కండిషన్ అంటే అట్లీస్ట్ 5 బౌలర్లు ఉండాలి. కాబట్టి మన కాంబినేషన్స్ ఎలా? సో ఇక్కడ కనిపిస్తుంది సెలెక్టింగ్ అంటే కాంబినేషన్ అని అర్థం. అదే అరేంజ్మెంట్ అని కనిపిస్తే క్వశ్చన్లో పర్మ్యుటేషన్ అని అర్థం. అరేంజ్మెంట్ అని క్వశ్చన్లో కనిపిస్తే పర్మ్యుటేషన్ ఫార్ములా వాడాలి. క్వశ్చన్లో కనుక సెలెక్టింగ్ అని కనిపించింది అనుకోండి, కాంబినేషన్ ఫార్ములా వాడాలి. ఓకే, సో ఇక్కడ మనకి 6 బౌలర్లు ఇచ్చి 7 బ్యాట్స్మెన్లు ఇచ్చి ఒక 11 మంది కలిగిన ఒక టీంని రెడీ చేయమన్నప్పుడు కండిషన్ అంటే అట్లీస్ట్ 5 బౌలర్లు. కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా ఏంటి? 5 బౌలర్లు లేదా 6 బౌలర్తో మనం క్రికెట్ టీం ఫామ్ చేయొచ్చు. ఇంతకుముందు ఛాన్స్ లేదు, ఎందుకంటే మ్యాక్సిమం 6 బౌలర్లు, మినిమము 5 ఉండాలి. క్వశ్చన్ల కండిషన్ ఏంటి? మినిమం 5. మనకి ఇచ్చిన మ్యాక్సిమం బౌలర్లు ఎంత? 6. అంటే ఐదర్ మనం రెడీ చేసే క్రికెట్ టీంలో 5 బౌలర్తోనూ లేదా 6 బౌలర్లతోనే మనం రెడీ చేయగలుగుతాం. అంతకుమించి ఇంకొక కాంబినేషన్ మనకి లేదు. సో ఇక్కడ 5 బౌలర్లు ఉన్నప్పుడు బ్యాట్స్మెన్స్ ఎంతమంది తీసుకోవచ్చు మనము? ఇంకా మిగిలిన ఎన్ని ప్లేస్ ఉన్నాయి? 6 ప్లేసులు. అదే 6 బౌలర్లు ఉన్నప్పుడు మనకి ఎంతమంది బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు? 5. సో మనము 2 విధాలు రెడీ చేయొచ్చు. 5 బౌలర్స్ 6 బ్యాట్స్మెన్స్ అండ్ 6 బౌలర్స్ 5 బ్యాట్స్మెన్స్. ఇలా 2 కాంబినేషన్లో మనం రెడీ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ కాంబినేషన్లో మనం ఎన్ని వేస్ అది కుదురుతుందో ఫస్ట్ చూసుకోవాలి. ఇది 5 బౌలర్స్ 6 బ్యాట్స్మెన్. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి? NCR is equal to n factorial by r factorial into n minus r factorial. అంటే n factorial ఏదైతే కంప్లీట్ అవుతుందో అది బై r factorial into n minus r factorial. సో ఇక్కడ దీనికి అప్లై చేసి మనం చూడాలి. అంటే ఏంటంటే ఫస్ట్ కాంబినేషన్లో మనకి ఎన్ని వేస్ రాబోతున్నాయి అని ఎలా తెలుస్తుంది అంటే సింపుల్గా 6 అంటే ఉన్న సోర్స్ ఎంత? బౌలర్స్ 6 సోర్స్. ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నాం అందులో? 5. 6C5 ఇంటూ ఎంతమంది బ్యాట్స్మెన్స్? 7 బ్యాట్స్మెన్స్లో మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటున్నాం? 6. క్లియర్ కదా? 6C5 ఇంటూ 7C6. దీని నుంచి ఎన్ని వేసో ఫస్ట్ తెలుసుకుంటాం అనమాట. సో తెలుసుకుంటే మనకి ఎంత వస్తుంది? 6C5 అంటే అర్థం ఏంటి? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 5. సో ఫస్ట్ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ n మైనస్ ఆర్ అంటే ఏంటి? 6 మైనస్ 5 అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. క్లియర్ కదా? 6 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ ఏంటి? n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 5 4 3 2 1. అండ్ నెక్స్ట్ ఆర్ ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి. అంటే ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ 5 4 3 2 1. నెక్స్ట్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 6 మైనస్ 5 ఎంత? 1 ఫ్యాక్టోరియల్ 1. అండ్ నెక్స్ట్ ఇంటూ, సో 6C5 వాల్యూ ఇది. నెక్స్ట్ ఇంటూ పెట్టుకున్నాం. నెక్స్ట్ 7C6 అంటే ఏంటి? సో 7 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఆర్ ఎంత? ఇక్కడ 6 అంటే 6
5 4 3 2 1 ఇంటూ n మైనస్ ఆర్ అంటే 7 మైనస్ 6 ఎంత 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఇక్కడ మనకి సాల్వ్ చేసుకుంటే 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే 6 6 5 4 3 2 1 6 5 4 3 2 1 క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది మనకి ఇక్కడ కేవలం 6 మిగిలింది తీసుకున్నాం. ఇక్కడ ఏం మిగిలింది ఓన్లీ 7 మిగిలింది. 6 7 సార్ ఎంత సింపుల్ 42. సో మనం ఎప్పుడైతే 6 బౌలర్స్లో 5గురిని 7 బ్యాట్స్మెన్స్లో 6గురిని తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఫస్ట్ నుంచి వచ్చేదేమో 42. అండ్ ఇప్పుడు ఈ కాంబోతో చూసుకుందాం మనం. ఈ కాంబో అంతే ఏంటి మనకి సింపుల్గా 6 బౌలర్స్ అండ్ 7 బ్యాట్స్మెన్స్ అంటే తీసుకోండి టోటల్గా ఎంత 6 బౌలర్స్ అంటే 6 C6 6 బౌలర్స్ నుంచి 6 నుంచి 6 తీసేసుకున్నాం మనం ఇంటూ ఇక్కడ చూసుకుంటే 7 బ్యాట్స్మెన్స్లో నుంచి ఎంతమంది తీసుకున్నాం 5 తీసుకున్నాం. క్లియర్ కదా. ఇక్కడే 6 బౌలర్స్ ఉన్న సోర్స్ అయితే n 6 బౌలర్స్లోంచి 6 తీసుకున్నాం 7 బ్యాట్స్మెన్స్లోంచి 5 తీసేసుకున్నాం. సో 6 C6 అంటే ఏంటి 1 వస్తుంది ఎందుకంటే పైన 6 5 4 3 2 1 అండ్ కింద కూడా అదే వస్తుంది. సో ఫస్ట్ 6 ఫ్యాక్టోరియల్ ఈ ఫార్ములా బేస్డ్ అన్నిటికి కాంబినేషన్ అన్నిటికి ఈ ఫార్ములానే మెయిన్ మనకి. ఓకే సో తీసుకోండి 6 5 4 3 2 1 బై 6 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ అదే వస్తుంది 6 5 4 3 2 1. సో మనకి మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే ఇంటూ 7C5 అంటే ఏంటి 7 6 5 4 3 2 1 కింద ఎంత 5 అంటే ఆర్ ఎంత 5 అన్నట్టు. సో తీసుకోండి 5 4 3 2 ఇంటూ 1 ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ ఆర్ అంటే ఏంటి 7 మైనస్ 5 7 మైనస్ 5 ఎంత 2 వస్తుంది. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో ఇది సో ఇందులో మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతుంది 5 5 4 4 3 3 2 2 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నది ఏంటి 2. సో 2 1s 2 3s 6. సో ఇదంతా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది ఏం లేదు ఓన్లీ మనకి ఇది కన్సిడర్ అక్కర్లేదు. ఇప్పుడు ఏం మిగిలింది ఇంకా 7 3s. సో 7 ఇంటూ 3 ఎంత వచ్చింది 21. సో ఈ సెకండ్ అంటే 6 బౌలర్స్ 7 బ్యాట్స్మెన్స్ 7 నుంచి 5 బ్యాట్స్మెన్స్ తీసుకున్న కాంబినేషన్లో మనకి టోటల్గా 21 వేస్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో టోటల్గా అంటే దీనికి సంబంధించి మనకెంత 42 ఇక్కడ కనుక్కున్నాం కదా ఇది ప్లస్ దీనికి సంబంధించి 21 వేస్ మొత్తం యాడ్ చేస్తే సో 63. టోటల్గా ఒక 11 ప్లేయర్స్ని మనం కనుక 7 బ్యాట్స్మెన్ 6 బౌలర్స్ నుంచి తీసుకుని రెడీ చేయాలి. అందులో కండిషన్ అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే టోటల్గా మనకి 63 నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. 63 నెంబర్ ఆఫ్ వేస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని సంబంధించి మనం ఏం చేసాం ఫస్ట్ ఎంతమంది బౌలర్స్ ఉన్నారు 6 బౌలర్స్ అండ్ నెక్స్ట్ ఎంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు 7 బ్యాట్స్మెన్స్ అని తీసుకున్న తర్వాత మనం ఏం చేసాము మినిమం ఎంత అన్నాడు 5 బౌలర్స్ అన్నాడు కాబట్టి 5 ఫస్ట్ తీసుకున్నాం. మన దగ్గర సోర్స్ ఎంత 6 అని అయిపోయింది. ఒక 7 బౌలర్స్ ఉంటే ఇంకో 7 వచ్చేది కానీ మన దగ్గర 6 ఉన్నారు కాబట్టి 5 and 6 బౌలర్స్తో ఫామ్. సో ఇక్కడ 5 బౌలర్ని మనం ఆల్రెడీ తీసుకున్నప్పుడు లెఫ్ట్ ఓవర్ 11లో ఇంకెంత మిగులుతారు 6 మిగులుతారు. ఆ 6 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకున్నాం. అదే 6 బౌలర్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ ఓవర్ ఇంకెంత 5 బ్యాట్స్మెన్స్ ఉంటారు. 5 బ్యాట్స్మెన్ తీసుకున్నాం. సో ఇలాగా ఫస్ట్ కాంబో రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకుని సో ఇక్కడ ఎంతమంది బౌలర్లు 5 బౌలర్లు కాబట్టి ఇక్కడ 6C5 వచ్చింది ఇక్కడ. అదే ఇక్కడ బ్యాట్స్మెన్స్ ఎంతమంది 7 బ్యాట్స్మెన్స్ 7C6. ఈ రెండిట్లకి మనం ఏం చేసాం మనం ప్రోడక్ట్ కనుక్కున్నాం. అండ్ నెక్స్ట్ 6 బౌలర్స్ని 6 మెంబర్స్ని తీసుకున్నాం 6C6.
ఇక్కడ బ్యాట్స్మెన్స్ 7లోంచి 5 తీసుకున్నాం. సో ఈ 6C5 ఇంటూ 7C6 చేసాం, మనకి ఎంత వచ్చింది? 42 వచ్చింది. ఈ 6C6 ఇంటూ 7C5 చేసాం, 21 వచ్చింది. ఈ రెండిట్ల నుంచి మనకు వచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 63 వేస్ ఆఫ్ మనకి సెలెక్టింగ్ అనేది కుదురుతుంది. సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా మామూలు నోట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకుని నోట్స్ రెడీ చేసుకోవచ్చు మీరు. సేమ్ ఇదే ఆర్డర్లో, ఎలాగైతే ఇచ్చిన ఆర్డర్లో అదే ఆర్డర్లో మీరు సమ్ని సాల్వ్ చేసుకుని సరిపోతుంది. ఓకే, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూ షుడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.